థ్యాంక్ యూ ఝాన్సీ. నేను రేపు బయటకు వస్తున్నానంటే దానికి కారణం నువ్వే. ప్రపంచమంతా నన్ను దోషిగా చూసినా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు. చివరికి మా ఇంట్లో ఉన్న లాయర్ కూడా నన్ను నమ్మలేదు. అలాంటి టైంలో నేను ఏ తప్పు చేయలేదని నాకు తోడుగా నిలబడ్డావు. ఒక పోలీస్గా ఈ సమాజానికి ధైర్యాన్నివ్వాల్సిన నాకు నువ్వు ధైర్యాన్నిచ్చావు. ఒక్కసారి కూడా మిస్ కాకుండా ప్రతి ములాఖత్కి వచ్చి నాకు అండగా నిలబడ్డావు. మనం బాగున్నప్పుడు అందరూ మన పక్కన ఉంటారు, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లే మన నిజమైన స్నేహితులు అంటారు. యు హ్యావ్ బీన్ మై సపోర్ట్ ఇన్ మై టఫ్ టైమ్స్. నువ్వుంటే చాలు, అంతే, మొత్తం సెట్ అయిపోతుంది. గౌతమ్ గారు, మీరు లేని ఎన్ని రోజులు నాకు శూన్యంలా అనిపించింది. మిమ్మల్ని చూడకుండా ఇంతలా ఉండలేని నేను ప్రియాంక కోసం మిమ్మల్ని నేను ఎలా త్యాగం చేశానో ఏంటో నాకే అర్థం కావడం లేదు. కానీ ఏం చేయను, అందర్నీ ఒప్పించలేను, ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. కారణం మా అక్క జీవితం నాకు ఒక గుణపాఠంలా కాదు, గుణపల్లా గుచ్చుకుంటూ ఉంటే నేను ముందుకు అడుగు వేయలేను. ఏంటలా చూస్తున్నారు? మీకు అన్ని సమస్యలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. నాకు కష్టం వచ్చినా బాధ కలిగినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అమ్మో, చాలా టైం అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాను. అక్కడ నా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కీస్ ఎక్కడ పెట్టాను? ఇదేంటి ఈ టైంలో కీస్ దొరకడం లేదు? టైం చూస్తేనేమో పరిగెడుతుంది. అమ్మయ్యా. అక్క, హారతి తీసుకో. అయ్యో అక్క, ఇదేంటి ఇలా జరిగింది? హారతి ఆరిపోయింది. ఏం కాదులే రాణి, గాలికి ఆరిపోయి ఉంటుంది. లేదక్క,
హారతి తీసుకుంటూ ఉండగా ఇలా కొండెక్కడం చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందక్కా. ఏమండి మన గౌతమ్ గౌతమ్ అమ్మా గౌతమ్ రే గౌతమ్, ఈ రోజు నీకు బెయిల్ వచ్చేస్తే మనం హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చురా. అవునరా, నీకు ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు నిన్ను ఇంటికి తీసుకెళ్దామా అని మీ అమ్మ తెగ ఆరాటపడుతుందిరా. ఉదయం లేచిన దగ్గర నుంచి త్వరగా కోర్టుకు రావాలని ఒకటే హడావుడి చేసిందిరా. చంద్ర ఓపికంటే ఎక్కడి నుంచి నిన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లిపోతుందేమోరా. చాలే చంద్ర, ఏంటి నువ్వు? అమ్మా ఆ? ఝాన్సీ వచ్చిందా? నీకు కనిపించిందా? లేదు నాన్న, నేను తన కోసమే చూస్తున్నాను. టైం అవుతుంది కానీ ఝాన్సీ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. కమలా, వాణ్ణి నువ్వు కంగారు పెట్టకు. ఇంకా టైం ఉంది కదా, ఈ లోపేదైనా గుడికెళ్ళుంటుంది. లేదు నాన్న, తను గుడికెళ్ళినా ఈ పాటికి వచ్చేసేది. ఝాన్సీ ఎప్పుడు ఇంత లేట్ చేయదు. ఏదైనా కేసు ఉంటే 1 hour ముందే కోర్టుకు వచ్చేస్తుంది. రే గౌతమ్, ఎందుకురా కంగారు? తనేమైనా చిన్నపిల్ల, తనకు తెలియదా టైంకి రావాలని? గౌతమ్, లోపలికెళ్ళి కూర్చుందాం. ఈ లోపు ఝాన్సీ వచ్చేస్తుంది. నాన్న, ఒకసారి ఝాన్సీకి ఫోన్ చేయండి నాన్న. ఎక్కడుందో ఏంటో. జడ్జి గారు కూడా వచ్చినట్టున్నారు. తన నెంబర్ నా దగ్గర లేదు గౌతమ్. మీ అమ్మ దగ్గర ఉన్నట్టుంది. మీ అమ్మ చేస్తుంది, నువ్వేం కంగారు పడకు. అమ్మా, ఝాన్సీకి ఒకసారి ఫోన్ చేయమ్మా. ఉమ్. వదలండి! ఎవరు మీరంతా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హెల్ప్! హెల్ప్! ఏ వదలరా! ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫోన్ కట్ చేయరా. బండిలోకి ఎక్కించగానే ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేయాలని తెలియదారా? ముందు అర్జెంట్గా స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్ బయటకు ఇస్తే, లేదంటే ఫోన్ ట్రాక్ చేస్తే మనందరం దొరికిపోతాం. ఆ తలనొప్పులన్నీ ఎందుకు, ముందు అర్జెంట్గా విసిరాయి. అయ్యో వదలండి! మాట్లాడలేదండి, సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది.
శ్రీధర్ శ్రీధర్ యువర్ ఆనర్, మేము ట్రై చేసాం, తనకి కాల్ కూడా చేసాం, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను మాకు అందుబాటులోకి రాలేదు యువర్ ఆనర్. ఓకే, ఆల్రెడీ మీకు కొంత సమయం ఇచ్చాను. ఇంకా నేను కోర్టు సమయాన్ని వృధాపరచలేను. ఐ కాంట్ వేస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ టైం. ఐ హ్యావ్ టు డెలివర్ మై జడ్జిమెంట్. గత 2 రోజులు వాదోపవాదాలు విన్న తర్వాత డాక్టర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారం చేసుకొని ఈ న్యాయస్థానం ఎస్ఐ గౌతమ్కి ఆ లాకప్ డెత్కి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చింది. అలాగే ఈ కేసులో ముఖ్య భాగమైన డ్రగ్స్ పెడ్లింగ్ విషయానికి వస్తే ఎస్ఐ గౌతమ్కి సంబంధం ఉన్నట్టు ప్రూవ్ చేసే ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు. ఉన్న ఒకే ఒక ఆధారం గౌతమ్ వీరయ్యతో కలిసి ఉన్న ఫోటో, అలాగే వీరయ్య వాంగ్మూలం. కానీ వీరయ్య తనకు తానే అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు ఒప్పుకోవడంతో ఎస్ఐ గౌతమ్ మీదున్న ఆ ఛార్జెస్ కూడా ఎత్తివేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులోని 2 ఛార్జెస్ నుంచి గౌతమ్ పేరును కొట్టివేస్తూ అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధము లేదని ఈ న్యాయస్థానం పూర్తిగా నమ్ముతూ అతని విడుదలకు ఆదేశిస్తుంది. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తిరిగి తన ఎస్ఐ జాబు కంటిన్యూ చేయడానికి పూర్తి అర్హత కలవాడని నమ్ముతూ అతని మీదున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు పోలీస్ శాఖ వారికి తెలియజేస్తోంది. తగ్గేదే లేదు, మనోడు మళ్ళీ యూనిఫామ్ వేసేస్తాడు. అలాగే వీరయ్యకు కూడా పైన చెప్పిన 2 కేసులతో ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యం చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన కారణంగా అతనికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది. మరొక్కసారి ఇటువంటి తప్పు చేయొద్దని కోర్టు వీరయ్యని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కేసులో అసలు ముద్దాయి అయిన ఎస్ఐ కిరణ్ని అదుపులోకి తీసుకొని 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించవలసిందిగా ఆదేశించడమైనది. అలాగే పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ లాకప్ డెత్ మరియు డ్రగ్స్ మిస్సింగ్ గురించి ఒక కమిటీని నియమించి క్షుణ్ణంగా పరిశోధించి నేరస్తుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిపోర్టు సబ్మిట్ చేయవలసిందిగా డీజీపీ గారిని కోరడమైనది. దేశ భవిష్యత్తు అయిన యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మహా విపత్తు ఈ మత్తు పదార్థాల వ్యసనం. ఇది యువతరాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. దీనిపై ఈ న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ మత్తు పదార్థాలతో పట్టుబడిన మోహన్ సురేష్ల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరుగుతుంది. వారిపై విచారణను వేగవంతం చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే నా కొడుకు ఇలాంటి ప్లేస్లో ఉన్నాడా, ఇన్ని కష్టాలు పడ్డాడా అని ఒకటే బాధ.
అవును, ఆ వీరయ్య లోపలే ఉన్నాడా? ఉన్నాడమ్మా. అతను కూడా బయటకొస్తే బావుండేది. ట్రై చేద్దామంటే ఝాన్సీ లేకుండా ఏం ట్రై చేస్తామమ్మా? గౌతమ్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ నాన్న. అయ్యో, మీకు ఈ డ్రింక్ అంటే చాలా ఇష్టం కదా. బయట ఉన్నప్పుడు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు కదా. నాకు అసలు గుర్తే లేదు. బొకే గురించి ఆలోచించాను కానీ ఇవన్నీ ఆలోచించలేదు. సరే సరే, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చులే. పదండి వెళ్దాం. నాన్న, ఝాన్సీ గురించి ఏమైనా తెలిసిందా? తన ఫోన్ ఆన్ అయిందా? అసలు ఇప్పుడు ఎక్కడుందంట? సైలెంట్గా ఉంటారేంటి? చెప్పండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్. ఝాన్సీ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు నాన్న, కంగారు పడుకు. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడుకురా. అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు సార్? ఆహా, అంటే ఇప్పుడే జైలు నుంచి బయటకొచ్చారు కదా. లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవడం ఎందుకు? ఫ్రీగా ఉండొచ్చు కదా. నేనెలా ఉండాలో నాకు తెలుసు. గౌతమ్, వెళ్దాం రా. సార్, అత్తయ్యని మావయ్యని ఆ కారులో వెళ్ళనివ్వండి. మనిద్దరం నా కారులో వెళ్దాం. ఏ, ఇందులో వెళ్తే ఏమైంది? అంటే నా కారులో అయితే కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని. నేను కూడా ఇంటి దాకా వస్తాను. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను అమ్మ వాళ్ళతో కలిసి వెళ్తాను. అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైంది. నాతో మాట్లాడి కూడా చాలా రోజులవుతుంది కదా సార్. మాట్లాడదాం. ముందు ముందు చాలా మాట్లాడుకుందాంలే. ఇక పర్మనెంట్గా బయటే ఉంటాను కదా, మళ్ళీ జైలుకి వెళ్ళాను కదా. గౌతమ్, ఏంటి నాన్న ఆ మాటలు? గౌతమ్, వెళ్దాం పద. సార్, మీరొస్తారని చాలా ప్లాన్లు వేసుకున్నాను. ఏం ప్లాన్లు? అంటే ఏం లేదు, చిన్న చిన్న ప్లాన్లే. వెళ్తూ వెళ్తూ మనిద్దరం కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తినాలని, అలానే వెళ్తూ వెళ్తూ ఏదైనా పార్కులో సరదాగా కాసేపు మాట్లాడుకోవాలని, అంతే సార్. చెప్పాను కదా, చాలా టైం ఉంది. బాయ్. సార్, నాన్న కీస్ ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. అనవసరంగా వచ్చాను. అమ్మతో మాట్లాడాలంట, అమ్మతో కూర్చుంటాడంట. పసిపిల్లాడు మరి. మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. చెప్తా, మీ ఇద్దరి సంగతి చెప్తా. ఆగక్కడ. బాబాయ్. ఏంటి స్వీటీ, హోంవర్క్ చేస్తున్నావా? అవును బాబాయ్. గుడ్. స్వీటీ, రూమ్ అంతా ఇలా ఉందేంటి?
మీ పిన్ని ఫైల్స్ వస్తువులు లేవేంటి? పిన్ని ఇక్కడ ఉండట్లేదు బాబాయ్, రాణి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాట్? ఝాన్సీ ఇక్కడ ఉండట్లేదా? ఎందుకు? ఎప్పటి నుంచి ఉండడం లేదు? అసలు ఏం జరిగింది స్వీటీ? నువ్వు జైలుకి వెళ్ళాక ఇంట్లో గొడవ జరిగింది బాబాయ్. మృణాలిని మేడం పెన్నీని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పింది. అంతేకాదు కోర్టులో కేసు కూడా వేసింది. నన్ను వంశీని మీకు పెన్ని కావాలా వద్దా అని క్వశ్చన్స్ కూడా అడిగారు బాబాయ్ కోర్టులో. పిన్ని మాకు ఆవు కథ చెప్పింది బాబాయ్. వచ్చాక అందరం మళ్ళీ కలిసి ఉంటామని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో అస్సలు కనిపించట్లేదు. అమ్మా! ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఇంట్లో గొడవ జరిగిన విషయం, ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదు? గౌతమ్, నువ్వే అక్కడ బాధల్లో ఉంటే ఇక్కడ సమస్యలు తీసుకొచ్చి చెప్పడం ఎలారా? చెప్పి నిన్నింకా బాధకి గురి చేయమంటావా? ఇప్పుడు మాత్రం బాధల్లో కాకుండా సంతోషంలో ఉన్నానా? అమ్మా, మీరు ముందే నాకు ఈ విషయం చెప్పుంటే ఝాన్సీకి నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, ఈ విషయం అమ్మ మాత్రమే కాదు, మీరు కూడా చెప్పలేదు. మీరు కూడా నా దగ్గర దాచారు. ఎందుకు? గౌతమ్, కొన్ని విషయాలు చెప్పడానికి అహంకారం అడ్డొస్తే ఇంకొన్నిటికి మొహమాటం అడ్డొస్తుంది. అందువల్ల చెప్పలేదు, కానీ నీ దగ్గర దాచాలని కాదు. మేము దాచినా కానీ నీకు ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా విషయం తెలుస్తుందని మాకు తెలుసు. కానీ ఆ చిన్నపిల్లలు చెప్పినంత ఈజీగా మేము చెప్పలేమురా. నా ఒక్కడి నిర్లక్ష్యం ఇంతమందికి ఇంతలా చుట్టుకుంటుందని, ఇంతమందిని బాధకి గురి చేస్తుందని నేను అనుకోలేదు. అనుకోనుంటే ఆ రోజే ఆ ఎస్ఐకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే డ్రగ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఖచ్చితంగా సైన్ చేయించుకునేవాడిని. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఎన్ని రోజులు నీ కేసు గురించి రేగి పగలు తేడా లేకుండా తిరిగింది. నీకోసం పడిగాపులు కాసింది. కనీసం నువ్వొచ్చాక అయినా అక్క ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి తారుమారైపోయింది. అక్కకి పాపం ఎప్పుడూ కష్టాలే. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నదే లేదు. అయితే పిల్లల గురించి ఆలోచన లేదా మీ గురించి? అంతేకాని తన గురించి తానెప్పుడూ ఆలోచించుకోలేదు. మీ అందరి సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకునే పిచ్చిది మా అక్క. ఆఖరికి ఆ మృణాలిని గారు అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కేసేస్తే తను లేకపోతేనైనా మీ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని బయటకు వచ్చేసింది. పిల్లలు ఎప్పటికైనా ఆ ఇంట్లో వాళ్ళే అని వాళ్ళు గుర్తించాలని స్వచ్ఛందంగా కేసు విరమించుకుని ఇంటి నుంచి వచ్చేసింది. పోనీ ఎక్కడైనా సుఖంగా ఉండనిచ్చారా అంటే అదే లేదు. ఒకసారి యాక్సిడెంట్ ప్రయత్నం జరిగింది. ఇంకోసారి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాణి? చెప్పనివ్వండి, ఏమైంది? అందరికీ తెలుస్తుంది కదా.
మేము ఆ ఓనర్తో ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయలేమోనంటే మీ అక్కని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడితే మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని అక్కని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎదురు తిరిగిన నా భర్త మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు బావా. వాట్? శ్రీధర్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారా? అవును సార్. ఉండు బావా, ఆ కేస్ పేపర్స్ చూపిస్తాను. ఈ కేసులు, ఈ గొడవలు ఇవన్నీ వింటుంటేనే ఆ ఝాన్సీ ఎలా భరిస్తుందా అనిపిస్తుంది. ఇదిగో అక్క 2 రోజుల క్రిందట ఆయనకి తెచ్చిన బెయిల్ పేపర్స్. ఎల్లుండి కోర్టులో కేసు హీరింగ్ ఉంది. ఇలా అందరి గురించి పోరాటం చేయడం తప్ప పాపం తనకి ఇంకేం తెలీదు. ఇప్పుడెక్కడుందో ఏంటో. రాణి ఊరుకో, ఏం కాదు. తన మీద ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు నాకొక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఒకసారి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది, కానీ చేసిన వాడు మంచివాడనే చెప్పింది, అంతే. మిగతా విషయాలు ఏమీ చెప్పలేదు. ఏం చెప్తుంది బావా? ఎవరి గురించి అని చెప్తుంది? అక్క అందరి గురించి ఆలోచిస్తుంది. అందరూ మంచి వాళ్ళని అనుకుంటుంది తప్ప ఎవరి గురించి చెడుగా ఆలోచించదు. రాణి, ఝాన్సీ చెప్పకపోయినా నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఉంటే కనీసం నువ్వైనా నాతో చెప్పు. చెప్పమ్మా, ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదంటే తను ఇక్కడి నుంచి కోర్టుకు బయలుదేరేటప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా తిరిగారా? రాణి, మనకి ఏ చిన్న క్లూ దొరికినా ఝాన్సీని కనిపెట్టడం చాలా ఈజీ అవుతుంది. చెప్పు రాణి, ప్లీజ్. పర్లేదు రాణి, చెప్పు, నో ప్రాబ్లం. ఏంటమ్మా మా వైపు చూస్తున్నావు? మా మీద ఏమైనా అనుమానంగా ఉందా? పర్లేదమ్మా, మా మీద ఉన్నా కూడా చెప్పు. అయ్యా, దానికేం తెలుసు? దాని పిచ్చి అనుమానాలు తప్ప. అదే తాతయ్య నేను అడుగుతున్నాను, ఆ అనుమానమే ఎవరి మీద అని. రాణి, నువ్వు భయపడకు ప్లీజ్. నువ్వు చెప్పే చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. మీ అక్కన ఆపదలో నుంచి బయటపడేయచ్చు. ప్లీజ్, ఏదున్నా మొహమాటం లేకుండా చెప్పేసే. సరే రాణి, నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. నువ్వు చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. బావా, అక్కకేం కాదు కదా? అక్క జాగ్రత్తగా వస్తుంది కదా? రాణి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ అక్కకి ఏమీ కాదు. ఇది నా మాట. సరే,